గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 3 సిటీ స్కాన్లు అందుబాటులో ఉన్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 3 సిటీ స్కాన్లు అందుబాటులోకి రావడం సంతోషంగా ఉందన్నారు. రోగులకు ఇబ్బందులు తొలగిపోయున్నాయని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో 42 లక్షలతో సిటీ స్కాన్కు మరమ్మతులు చేసినట్లుగా వెల్లడించారు. సిటీ స్కాన్లను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్ర రాష్ట్ర మంత్రులు, శాసనసభ్యులు, వైద్య శాఖ ఉన్నతాధికారులు పూర్తి సహాయ సహకారాలు అందించారని వెల్లడించారు. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర మనకి సిటీ స్కాన్ 2014లో నెలకొల్పబడింది. అది దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా దాన్ని సర్వీస్ ఇస్తూ ఉంది. గత 3 ఏళ్లుగా దాని పనిచేయక మూలబడి ఉండడంతో మనం చాలా ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలకు అయితే మాత్రం ఒక ఫలితం దక్కి చివరికి ఇది వర్కింగ్లోకి వచ్చి దాదాపు నిన్నటి నుంచి వాళ్ళ వరకు మనం వర్క్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ వరకు చూస్తే నేను మధ్యాహ్నం దాదాపు 4-5 నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు వరకు కూడా అది వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ దాదాపు హెడ్ సిటీ జరుగుతున్నాయి, అబ్డామినల్ సిటీ జరుగుతున్నాయి, మిగతా అన్ని భాగాలు కూడా క్లియర్గా వస్తుంది. సిటీ స్కాన్ కూడా మంచిగా పనిచేస్తూ ఉంది. సర్వీసింగ్ కూడా బాగా చేశారు జీఈ కంపెనీ వాళ్ళు చేయడం వల్లే వాళ్ళ ఒక మంచి మిషన్ మనకి మళ్ళీ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళ పేద ప్రజలకి ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి, ట్రామా కేసులు కానీ ఎమర్జెన్సీ ప్రాబ్లంతో వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సిటీ స్కాన్ చేయడానికి ఒక అనువైన మార్గం ఏర్పడింది.